ప్లాన్ చెప్పడం మొదలు పెడితే ఎప్పటికైపోతుంది, కుదరదు. కాబట్టి మహేష్ సార్ నాకు ఒకటి చెప్పాడు, అక్క ఇక్కడికి మీరు టెస్ట్ మోనీల్లో ఏదో ఒకటి ఇక్కడ వచ్చిన వాళ్ళకి టిప్స్ ఇవ్వండి అని. ఈరోజు నేను ఎలా ప్లాన్ చెప్పి సక్సెస్ అయ్యానో అది చెప్పాలనుకుంటున్నాను. మరి పర్మిషన్ మహేష్ సార్ ఇవ్వాలి. 10 minutesలో క్లోజ్ చేస్తా సార్. జస్ట్ కొంచెం లైట్. ఫ్రెండ్స్, నేను ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళాను అనుకోండి, అక్కడ గెస్ట్తో ఇలాగే మాట్లాడతాను. మీరందరూ నా గెస్టులు. నేను ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, మేడం మీ దగ్గర మేము సోపులు పేస్ట్లు ఎందుకు వాడాలి, ఏం బాగలేవా, ఎప్పటి నింటా వాడే వస్తువులు బాగలేవా, సంతూర్ బాగలేదా, కోల్గేట్ బాగలేదా, లేకంటే లక్స్ బాగలేదా అని అడుగుతారు. సార్ మీరు అవన్నీ వాడితే మన ఇండియాకి ఏమొస్తుంది, మరి అవి వేరే దేశం వస్తువులు కదా, అవి వాడితే మన దేశం డెవలప్ అవుతుందా, గాంధీ గారు కన్న కళలు నిజమవుతాయా, గాంధీ గారి ఫోటో గోడకు తగిలించుకుంటే కాదండి, గాంధీ గారు కన్న కళలు రావాలి అంటే ఆయన దేనికైతే పోరాడారో అది చేయాలి మనము. మా దగ్గర అంతెందుకు, మీరు అవి వాడితే మీకు ఏమన్నా డబ్బులు వస్తాయా, ఫారెన్ ట్రిప్ వస్తుందా, కారు వస్తుందా, నలుగురిలో గౌరవం వస్తుందా అంటాను. అవునా, మరి మీకు ఇవన్నీ వచ్చాయా? వచ్చాయి. మాకు మా అప్లైన్ల గురించి చెప్తాను, మంజు సార్ గురించి, మహేష్ సార్ గురించి చెప్తాను. ఒకప్పుడు డిగ్రీలో 3 జతల బట్టలతో డిగ్రీ చదివిన మంజునాథ ఈరోజు నెలకు ₹1,00,000 పైన ఇన్కమ్ తీస్తున్నాడు. ఒకప్పుడు బీఈడీలో 12,000 కట్టలేక బీఈడీ కోల్పోయిన ఒక వ్యక్తి ఈరోజు బిజినెస్ ద్వారా దాదాపుగా 10.5 లక్షల పైన ఇన్కమ్ తీస్తున్నాడు అని చెప్తాను. అప్పుడు వాళ్ళు ఒక రకంగా వచ్చి కూర్చుంటారు, సరే మేడం చెప్పండి ఇంకా ఏంటి. సార్ ఈ కంపెనీ బయట ఏదైనా సరే మనం చేయాలి అంటే కన్నా మనకు సరైన ప్లాట్ఫామ్ లేదు. ఇది ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండే కంపెనీ. ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది, ఈరోజు 2008కి ఇలా డెవలప్ అయింది. కంపెనీ గురించి చాలా గొప్పగా చెప్తాను. తర్వాత గౌతమ్ బాలి గారి ఎక్స్పీరియన్స్, ఆయన చదువు పిహెచ్డి చేశారు ఆయుర్వేదిక్లో. అప్పుడు వాళ్ళకి కొద్దిగా నమ్మకం కలుగుతుంది, ఓహో ఈ ప్రోడక్టు ఒక పెద్ద ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన ద్వారా తయారైన వస్తువులు అని చెప్తారు. తర్వాత మీ కంపెనీ రేట్లు ఎన్ని రోజులకోసారి పెంచుతుంది. బయట ఏ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, మా కంపెనీకి 85% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. దానివల్ల రేట్లు ఎప్పుడు పడితే అప్పుడు పెరగవు. అవునా, సరే అయితే ఇది ఫుల్ గవర్నమెంట్దా లేకంటే ఎత్తిపోతుందా? లేదు, మా కంపెనీ ఫుల్ గవర్నమెంట్ ఆమోదంతో జరుగుతూ ఉంది. మా కంపెనీకి హలాల్ సర్టిఫికెట్ కూడా ఉంది. మా కంపెనీ వేరే దేశాల్లో కూడా జరుగుతుంది. ఇలా వాళ్ళను కంపెనీ గురించి వాళ్ళకి నమ్మకం కలిగేలాగా ఫుల్గా మోటివేషన్ చేస్తాను. తర్వాత ఇన్కమ్ ప్లాన్, ఇందులో ఎవరు చెప్పినా ఒకటే ఇన్కమ్ ప్లాన్. మహేష్ సార్ చెప్పినా ఒకటే, సిద్ధార్థ సింగ్ చెప్పినా ఒకటే, నేను చెప్పినా ఒకటే. ఇందులో 7 రకాల ఆదాయాలు, ఒక్కొక్క దాని గురించి నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, ఎల్ఓబి, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఒక్కొక్కటి గురించి నీట్గా చెప్తాను. తర్వాత 3 వ్యక్తుల గురించి రాస్తాం కదా, పైన అప్లైన్ 5,000, 15,000, 15,000, 5,000 అక్కడ వేసుకుంటూ వచ్చినప్పుడు చెప్తాను. మనం ఇక్కడ ఒక్కరిని డెవలప్ చేస్తే ఈ కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. మనం 20% అయిన తర్వాత ఒక్కరిని మనం డైరెక్టర్ని చేస్తే, ఒక్కరిని మనం డెవలప్ చేస్తే మనకు కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. వాళ్ళకు మంచి ఇన్కమ్ తెప్పిస్తే మనకు ఎల్ఓబి ఇస్తుంది. 3 డెవలప్ చేస్తే మనకు కార్ ఫండ్ ఇస్తుంది. మరి ఏమర్థమైంది నేను చెప్పే ప్లాన్లో? మీరు ఇలాగే చెప్తున్నారా? మీరు ఏ విధంగా చెప్తున్నారు అనేది కాదు, అందరం ఒకటే చెప్తాము. అయితే ఆ చెప్పే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ వాడతారు. నేను డెవలప్ అనే స్టైల్ వాడతాను. ఎందుకంటే బయట అంతా కూడా ఎవరు డెవలప్ చేసే వాళ్ళు ఉండరు. వాళ్ళు బతకడానికి, వాళ్ళు డెవలప్ అవడానికి బిజినెస్లు చేస్తారు. కానీ ఇక్కడ మనం ఒకరిని డెవలప్ చేస్తే మనం డెవలప్ అవుతాం ఫ్రెండ్స్. ఇది చాలనుకుంటా. మరి ఇంకా
డీటెయిల్స్గా మీ అప్లయన్స్ దగ్గర కూర్చొని ప్లాన్ గురించి బాగా తెలుసుకోండి. ప్లాన్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్గా చెప్పండి. నాకు మా అప్లయన్ చెప్పారు, ఏం చెప్పారు, అక్క కాన్ఫిడెన్స్గా చెప్పు,